రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ఎర్రవల్లిలోని పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా హైడ్రా లగచూడ ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే జరగనుంది. మరి ఈ సమావేశంలో హైడ్రా అలాగే లగచండ ఘటనలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ కాబోతున్నారు. అంటే ముఖ్యంగా మనకి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి అనుసరించాల్సిన వ్యూహంపై ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు, అసలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దానితో పాటుగా మూసి హైడ్రా, అదేవిధంగా లగచర్ల ఇష్యూ, హరీష్ రావుపై కేసులు, పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, వీళ్ళన్నిటిపైన కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతుందని చెప్పవచ్చు. దానిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అవుతున్నారు. సో ఇక దాదాపుగా 1-2 గంటల పాటు కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత వారు ఎవరో ఒకరు మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. మరి చూడాలి మాట్లాడతారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. కాకపోతే రేపు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని నిలదీసింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు నుంచి కూడా ఏడాది పాలన పూర్తి చేసుకుంది, మేము అన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు, ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక లగచర్ల ఇష్యూకి వస్తే లగచర్లలో కూడా ఫార్మాసిటీ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది, గిరిజనులపైన అక్రమ కేసులు బనాయించింది, గిరిజనులను జైల్లో పెట్టిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా లగచర్ల ఇష్యూని ఖచ్చితంగా అంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. దానికి తోడుకి ఇక మూసి అంశం కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మేము దాదాపుగా మూసి పక్కన ఎస్టీపీలు నిర్మించాము కాబట్టి ఎస్టీపీల ద్వారాగా శుద్ధి చేసిన మురుగునీటిని వెంటనే మూసీలో కొదలడం వల్ల అవి మంచినీరు ఆ మూసీ నుంచి ప్రవహిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా మూసి 1,00,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి అది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లా తయారు కాబోతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి మూటలు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది పదే. దానిలో భాగంగా మూసి అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలదీసేందుకు సిద్ధమవుతుంది. దానికి ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళలో చూసుకున్నట్టయితే మనకి గ్రోత్ విపరీతంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. సో రాష్ట్రానికి వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది, వివిధ కంపెనీస్ పెట్టుబడి పెట్టేందుకు దేశ రాజధానికి వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏడాది అవుతుంది, కానీ ఎక్కడ కూడా పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి కనపరచడం లేదు. హైడ్రా వల్ల చాలా వరకు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా హైడ్రా అంశాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతుంది. ఇక దీని తోడుగా నిరుద్యోగ భృతి ముఖ్యంగా అంటే ఎవరైతే నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారో అంటే మొదటి నుంచి కూడా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అని చెప్పేసి ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. సో దానికి తోడుగా నియామకాల విషయంలో కూడా ఇప్పుడు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది, నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా ఆ విధంగా ముఖ్యంగా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నది, కానీ ఎక్కడ కూడా ఇంకా నిరుద్యోగ భృతి అమలు కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా ప్రభుత్వం నిలదీసేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. దానికి తోడుగా ఇక మహిళలకు 2,800 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ
హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ఎందుకు అమలు కావడం లేదు, అంటే ఏడాదిలోని అన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎందుకు అవి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కావడం లేదని చెప్పేసి అనే అంశానిపైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా సైదులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. దానిలో భాగంగా అసలు ఎట్లా అనుసరించాల్సి ఎమ్మెల్సీలో అంటే ఇటు శాసనసభలో అటు మండలిలో కూడా ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతుంది. రైట్ సైదులు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అంటే ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన కావస్తున్నా సరే కేసీఆర్ స్తబ్దుగానే ఉన్నారు, యాక్టివ్ గా లేరనే ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అలాగే హరీష్ రావు అయితే తమ గొంతులు అయితే వినిపించారు ప్రతిపక్ష హోదాలో, బట్ కేసీఆర్ అయితే ఇప్పటివరకు యాక్టివ్ గా లేరనే ఆరోపణలు విన్నాం. బట్ రేపు అసెంబ్లీలో చూసుకున్నట్టయితే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపై కేసీఆర్ ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? చూడాలి మరి అమూల్య, ఎందుకంటే మరి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి మరి ఆయన వస్తున్నారా రావడం లేదనేది కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా కొనసాగే అవకాశం స్పష్టంగా, ఎందుకంటే కేసీఆర్ రావాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ కేసీఆర్ ఖచ్చితంగా వస్తే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా కొనసాగుతాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలుపైన ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయడానికి ఇప్పుడు సన్నద్ధం అవుతుంది. మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా ఇటు మీరు అన్నట్టుగా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. రైతు నిరసన సభల పేరుతోటి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన చేశారు హరీష్ రావు. దానికి తోడు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇటు మూసీ అంశాన్ని హైదరాబాద్ అంశాన్ని కేటీఆర్ ఎత్తుకున్నారు. సో ఈ విధంగా ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఒకవైపు నిలదీస్తూనే మరోవైపు రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఇచ్చిన హామీలు అదేవిధంగా గ్యారెంటీలని అమలు చేయకపోవడంపై కూడా ప్రభుత్వం నిర్దేశం సన్నద్ధమవుతుంది. ఒకవేళ కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాడివేడిగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగే అవకాశం ఉన్నది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.